మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 6వ తరగతిలో తృప్తి అనే 2వ పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడటం ఈ శీర్షికలో చిత్రాన్ని ఇచ్చారు. దాని పక్కనే 3 ప్రశ్నలు కూడా ఇచ్చారు. ఒకసారి ఆ చిత్రాన్ని పరిశీలించండి. అందరూ పరిశీలించారు కదా. ఇప్పుడు అక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు. వాటికి జవాబులు తెలుసుకుందామా? చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? మనకి ఆ బొమ్మలు ఎవరెవరు కనిపిస్తున్నారు? కొంతమంది పిల్లలు, చదువుకునే పిల్లలు అంటే విద్యార్థులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాలు చేస్తున్నారు. తర్వాత 2వ ప్రశ్న, పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు? స్కూల్కి వచ్చిన పిల్లలు అంటే పాఠశాలకు వచ్చిన పిల్లలు ఏమేమి మాట్లాడుకుంటారు? సహజంగా ఉదయం నుండి అంటే వాళ్ళు బడికి వచ్చినప్పటి నుంచి ఆ విశ్రాంతి సమయం వరకు పాఠశాలలో జరిగినటువంటి విషయాల గురించి, పాఠ్యాంశాల గురించి మాట్లాడుకుంటారు. 3వ ప్రశ్న, మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది? చూడండి, మనకి సంతోషం కలిగే సందర్భాలు చాలా ఉంటాయి. ఏంటివి? మనకి ఇష్టమైనటువంటి పదార్థాలు తింటే సంతోషం, అలాగే కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం కలుగుతుంది, మన స్నేహితులతోటి చక్కగా ఆడుకుంటే సంతోషం కలుగుతుంది, తర్వాత పిచ్చి పిచ్చిగా అరుస్తూ గెంతుతూ అల్లరి చేస్తుంటే పిల్లలందరికీ సంతోషం కలుగుతుంది. ఇంకా కొంతమందికి కాలువలో ఈత కొడితే సంతోషం కలుగుతుంది, కొంతమందికి అమ్మా నాన్నలతో ప్రయాణం చేస్తే సంతోషం కలుగుతుంది, ఇంకొంతమందికి మంచి మంచి పొడుపు కథలు, మామూలు కథలు, పాటలు వింటుంటే సంతోషం కలుగుతుంది, ఇంకా కొంతమందికి అమ్మా నాన్నలు బొజ్జగించి లాలించి గారాబం చేస్తుంటే సంతోషం కలుగుతుంది, ఇంకా కొంతమందికి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని, ఇష్టాల్ని స్వేచ్ఛగా చెప్పనిస్తే సంతోషం కలుగుతుంది, ఇంకా కొంతమందికి సినిమాలు చూస్తే సంతోషం కలుగుతుంది, కొంతమందికి ప్రయాణాలు చేస్తే సంతోషం కలుగుతుంది, కొంతమంది ఇంటికి చుట్టాలు వస్తే సంతోషం కలుగుతుంది, ఇంకొంతమందికి ఇష్టమైన పని చేస్తుంటే సంతోషం కలుగుతుంది. తర్వాత ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందామా? సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పని చేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, మనకి మనం చేసుకోవటం కాదు, పరాయి వాళ్ళ కోసం, ఇతరుల కోసం మనం ఏదైనా మంచి పని చేస్తే దానివల్ల మనకి సంతోషం కలిగి తృప్తి కూడా మిగులుతుంది. అలా ఆ భావనని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క కవి పరిచయం చూద్దామా? ఈయన సత్యం శంకరమంచి కవి. ఈయన ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు ఈయన రాసినవి. తర్వాత రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు రాశారు. హరహర మహాదేవ అనే నాటకం, దిన వార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. ఇక్కడ దిన అంటే ప్రతిరోజు వచ్చేటటువంటి పత్రిక, వార అంటే వారానికి ఒకసారి వచ్చేటటువంటి పత్రిక. తర్వాత 1979లో అమరావతి కథలు అనే పుస్తకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఈయన అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసినటువంటి అమరావతి కథలు అనే దానిలో నుంచి స్వీకరించబడింది. తృప్తి పాఠాన్ని చెప్పేసుకుందామా? పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. పల్లెటూళ్ళలో వరసలు పెట్టి చక్కగా పిలుచుకుంటారు. బావ, మామ, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్ ఇలా చక్కగా వరసలు పెట్టి పిలుచుకుంటారు. అలాగే వాళ్ళ ఊర్లో పూర్ణయ్య అనే అతన్ని అందరూ బావగాడు అని పిలుచుకుంటారట ఆప్యాయంగా. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరం లేదు. సరదా ఉండదుట, సంబరము ఉండదుట ఈ పూర్ణయ్య అనే బావగాడు లేకపోతే. పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొని ఇచ్చేవాడు కాదు, నుంచొని ఇచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు.
ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. చూడండి, ఏ వేడుకైనా ఏ ఉత్సవం అయినా సరే, పెళ్ళైనా పేరెంటమైనా వంట పని హంగంతా అంటే వంట చేయించే పనంతా కూడా ఈ పూర్ణయ్యే చూసుకునేవాడంట. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నుంచొనిచ్చేవాడు కాదు. అంటే ఏంటి, పరుగులు పెట్టించి గబ గబ పనులు చేయించేవాడు. ఎందుకని? అందరికీ ఆకలి వేస్తుంది, సమయానికి భోజనం పెట్టించేయాలి అనే ఆతృతతోటి గబగబా వంట వాళ్ళని పరుగులు పెట్టించి భోజనాన్ని తయారు చేయించేవాడు అనమాట. వాళ్ళందరికీ కూడా తినే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ధ్యాస అంటే ఇక్కడ ఆలోచన, వేరే ఆలోచన ఏమీ ఉండదట. ఎందుకని? బావగాడు చేయిస్తున్నాడు కాబట్టి అన్నీ మంచిగా చేయిస్తాడు అని పూర్ణయ్య మీద ఉన్నటువంటి నమ్మకం. ఒకసారి వాళ్ళ ఊళ్ళో వన సంతర్పణ పెట్టుకున్నారట. వన సంతర్పణ అంటే తెలుసు కదా, కార్తీక మాసం వచ్చినప్పుడు కానీ ఏదైనా విహారయాత్రకి వెళ్ళినప్పుడు కానీ అందరూ కలిసి ఒక తోటలోనో ఎక్కడో ఒక చోట చక్కగా చెట్ల కింద భోజనాలు చేయటం సరదాగా. జనం అంతా మామిడి తోపులో చేరారు. మామిడి తోపు అంటే ఏమిటి? తోట. మామిడి తోటలో చేరారట అందరూ కలిసి. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. చక్కగా చేపలు వేసేసుకుని హాయిగా చెట్ల కింద ప్రకృతిలో కూర్చునేవాళ్ళు కొంతమంది. గాడి పొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. అక్కడ గాడి పొయ్యి తవ్వించాడు. గాడి పొయ్యి అంటే ఏంటి? నేల మీదే, నేల లోపలికి కొంచెం లోతుగా మనం డ్రైనేజీ అంటాం చూసారా, అట్ట లోతుగా మట్టి తీయించేసి దాంట్లో పుల్లలు పెట్టించి పైన పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వంట చేస్తారనమాట. దాన్ని గాడి పొయ్యి అని అంటారు. అలా గాడి పొయ్యి తీయించాడట మామిడి తోపులో. తీయించి వెంటనే జనం మధ్యకి పరిగెత్తుకొచ్చి అందరూ వినండర్రా అని పెద్దగా గావు కేక పెట్టి మాటలు మానిపించేశాడు. అంటే వాళ్ళందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి అందరూ వినండర్రా అని చెప్పి పెద్దగా కేక పెట్టి వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండేలాగా చేశాడు. చేసిన తర్వాత ఏమంటున్నాడు? వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివేట. ఏమేమి వంటలు చేయిస్తున్నాడు అనే దానికి సంబంధించి ఒక లిస్టుని తీసుకొచ్చి దాన్ని చదువుతున్నాడు చూడండి. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. ఇక్కడ సమ్మతం అంటే అంగీకారం, ఇష్టం, ఒప్పుకోవటం అన్నమాట. ఇవన్నీ చేయిస్తున్నాను నేను, మీ అందరికీ ఇష్టమేనా అని అరిచట. సమ్మతం ఏమిటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్లల్లో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచేశాడు. అంటే ఏంటి, ఇంకా అసలు అక్కడ వంట మొదలు పెట్టలేదు, ఏమేం చేయిస్తున్నాడో చెప్పాడు అంతే. వీళ్ళందరికీ అప్పుడే నోట్లో నీరూరిపోయి భోజనం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అని చెప్పి ఆలోచన రేకెత్తించాడనమాట. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. జిహ్వ అంటే ఏమిటి? నాలుక గిలగిలలాడిపోతుందట లోపల. అంటే నోరూరిపోయి అందరికీ కడుపులో ఆకలి అగ్నిలాగా లేచిందంట. నిప్పు అనమాట. ఆకలి నిప్పులాగా దహించి వేస్తోంది. అంటే ఏంటి ఇక్కడ అర్థం? బాగా ఆకలి వేస్తోంది అందరికీ అని అర్థం. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించేసి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. ప్రదర్శన అంటే ఏంటి? అందరికీ చూపించటం తీసుకొచ్చాట. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. నవనవలాడుతున్నాయి అంటే ఏంటి? లేత వంకాయలు బాగున్నాయి, లేతగా నవనవలాడుతూ ఉన్నాయి, తాజాగా ఉన్నాయి అని చెప్పటం అన్నమాట. తర్వాత జనానికి ఇంకా వేరే ఆలోచనలు
పోయేవి కాదు. ఇంకా వేరే ఆలోచనలు ఎక్కడొస్తాయి? ఆ వంకాయలు చూపించి మెంతికారం పెట్టి కూర చేయిస్తున్నానని చెప్పాడు కదా. ఇక అక్కడి నుంచి వీళ్ళందరూ ఆ వంకాయ గురించే చర్చించుకోవటం మొదలుపెట్టారు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు, కాయ కాయపళంగా వండితే రుచా లేక తరిగి వండితే రుచిగా ఉంటుందా, అసలు రుచి వంకాయలో ఉందా లేదా వంకాయ తొడిమిలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. వీళ్ళందరూ వంకాయ కూర గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మళ్ళీ ఇంకొక అరగంట అవ్వంగానే ఏం చేశాడు, నిగనిగలాడే వాక్కాయల బుట్టతోటి, వాక్కాయలు అంటే తెలుసు కదా, చిన్న చిన్నగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి అన్నమాట, ఎరుపు ఆకుపచ్చ రంగులు కలిసి ఉంటాయి. లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాట. చుక్కకూర మోపు అంటే ఏంటి, చుక్కకూర కట్టల్ని తీసుకొచ్చాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఒక కాయ పంచాట. ఒక్కొక్క కాయ ఒక్కొక్కరికి ఇచ్చి పుల్లగా ఉంటాయి కదా, తిని చూడండి అని చెప్పి ఇచ్చాట. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మేళవించడం అంటే ఏంటి, కలపడం. పెసరపప్పుతోటే బాగా కలుస్తుంది కందిపప్పుతో కంటే, చుక్కకూర పెసరపప్పుతో వండితేనే చక్కగా బాగుంటుంది అని చెప్పి మళ్ళీ అందరికీ జ్ఞాపకం చేశాడంట, అంటే గుర్తు చేశాట. మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడేవాళ్ళు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరిగిపోతుందట వీళ్ళందరికీ. వచ్చి ఒక్కొక్క కూరగాయ గురించి కానీ పప్పు గురించి కానీ చెబుతూ ఉంటే వాళ్ళందరికీ ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీస్తున్నాడు వెళ్ళి. ఎవరో పూర్ణయ్య అనే బావగాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. అంటే ఏంటి, ఎక్కువ జీడిపప్పులు వేయమని చెప్తున్నట్ట వంట వాళ్ళకి. ఓ పక్క పులిహోర తిరగమూత వెయ్యగానే రయ్యన జనం దగ్గరికి పరిగెత్తుకు వచ్చి అంటున్నట్ట, ఏమని, ఆ వాసన చూసారా, పులిహోర తిరగమూత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. జనాల దగ్గరికి రావటం, ఒక్కొక్క వంట గురించి చెప్పటం, మళ్ళీ వెళ్ళిపోవటం. వీళ్ళందరికీనేమో నోరూరిపోయి ఎప్పుడెప్పుడు భోజనం అవుతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడెప్పుడు వంట అవుతుందా అని చెప్పి వీళ్ళు ఆకలితోటి రెపరెపలాడిపోతున్నారనమాట. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఉవ్వెత్తున లేవటం అంటే ఏంటి, ఎక్కువైపోవటం అనమాట. ఉన్న ఆకలి ఇతను చెప్పేటటువంటి వంటల గురించి నోరూరిపోయి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది, శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వంట గురించి చెప్తుంటే పూర్ణయ్య వచ్చి వీళ్ళందరికీ కూడా ఆకలి విపరీతంగా పెరిగిపోయిందిట. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురమంటున్నారట. ఆవురావురమనటం అంటే బాగా ఆకలితో ఉండటం. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. గంట కొట్టడం అంటే భోజనాలు రండి, వంట అయిపోయింది అని చెప్పి పిలిచాట. ఏమని చెప్తున్నాడు మళ్ళీ, లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. అందరితో చెప్తున్నట్ట, అరిటాకులన్నీ కూడా శుభ్రంగా కడుక్కోండి అని. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు వాళ్ళతోటి. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జారి పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు పూర్ణయ్య. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డించి ఆకలిని పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారట. ఆబగా తినటం అంటే ఏంటి, ఎక్కువ ఆకలితో ఉన్నారేమో గబగబా తింటున్నారట. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి అంటున్నారట. మిళాయించడం అంటే ఏంటి, కలుపుకుని తినండి అని అర్థం. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి. వాకాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో. అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, మేగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? అంటే వాళ్ళని వంట పేర్లు చెప్పి బాగా నోరు ఊరేలాగా చేసేస్తున్నాడు అనమాట. జనం అందరూ ఏం చేస్తున్నారు, కలబడి భోజనం చేస్తున్నారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు, అంటే ఇంత మంచి వంటకం మేము ఇంతవరకు ఎప్పుడూ తినలేదు అంటున్నారట.
విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవటమే కష్టమైంది. అంటే బాగా ఎక్కువగా తినటం వల్ల లేవలేకపోతున్నారు వాళ్ళు. భుక్తాయాసంతో లేవలేకపోతున్నారు. ఎక్కువ తినటం వల్ల వచ్చే ఆయాసాన్ని భుక్తాయాసం అంటారు. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాట బావగాడు. కూర్చోబెట్టి కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి ఆ వంట వాళ్ళకి పూర్ణయ్యే వడ్డించాడు దగ్గరుండి. వాళ్ళ భోజనాలు కూడా అయిపోయిన తర్వాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు భోజనానికి. అప్పటికి కూరలు మిగలలేదు. అందరూ తినేసిన తర్వాత చివరికి కూర్చున్నాడు కదా, ఒక్క కూర కూడా పాపం ఆయనకి మిగలలేదుట. ఓ గంటె పప్పు, గంటె అంటే గరిటెడు అని అర్థం. ఓ గంటెడు పప్పు, కాస్తంత పచ్చడి, ఏది వాక్కాయ కొబ్బరి కలిపి పచ్చడి చేయించాడు కదా, ఆ పచ్చడి, గుప్పెడి పులిహోర, ఇవే మిగిలినాయిట. అవే వడ్డించుకుని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా తృప్తిగా భోంచేశాట. తనకేమీ మిగలలేదు అనే బాధ ఎక్కడా అతని మొహంలో కనిపించలేదు. ఎందుకని? నలుగురు కలిసి హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారు కదా అని ఆ సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వులాగా ఉందిట. చూడండి, తన కడుపు నిండకపోయినా తనకేమీ మిగలకపోయినా అందరూ కలిసి హాయిగా తృప్తిగా భోజనం చేశారు కదా అనే తృప్తితోనే ఇతను మొహం మీద చిరునవ్వుతో ఆ మిగిలిన కొన్ని పదార్థాలతోటే అతను కూడా తృప్తిగా భోజనం చేశాట బావగాడు అనేటటువంటి పూర్ణయ్య. బాగుంది కదా పాఠం. మనం కూడా ఇంట్లో అమ్మ కూడా చూడండి, అందరికీ పెట్టిన తర్వాత చివరికి ఆవిడ తింటుంది. చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలకి నాన్నకి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు తను తింటుంది చివరికి. అలాగే అందరూ తిన్న తర్వాత శుభ్రంగా అందరూ భోజనం చేశారు, కడుపు నిండా తిన్నారు అనే తృప్తి ఇతనికి ఉందన్నమాట. అందుకనే అందరికీ పెట్టేసిన తర్వాత అందరూ తృప్తిగా తిన్న తర్వాత ఇతను ప్రశాంతంగా కూర్చుని మిగిలిన పదార్థాలనే తృప్తిగా భోజనం చేశాడు. ఈ పూర్ణయ్య అనే పాత్ర ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? అందరికన్నా తక్కువగా ఉన్నా సరే మిగిలిన వాటితోటే మనకి ఉన్నదాంతోనే తృప్తిగా జీవించవచ్చు అనే సందేశాన్ని మనం తెలుసుకోవచ్చు. బాగుంది కదా పాఠం. చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.